హిట్లర్కు పట్టిన గతే ట్రంప్కు పడుతుందని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కరీంనగర్లో నిరసన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, వంట గ్యాస్ కొరత సృష్టించాలని చూస్తుందని మండిపడ్డారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు లాభం చేయాలని చూస్తే ప్రజలు తిరగబడక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత ఇంకా ఆయన రూపకల్పన చేశారు. ప్రపంచ ఆధిపత్యానికి ఉద్యోగుతా ఉన్నాడు. ఇవాళ ఇరాన్ పైన క్షిపణులతో దాడులు, మరి మొత్తం చమురు నిక్షేపాల పైన దాడులు, అంటే ఆయిల్ కొరత సృష్టించేటువంటి దిశగా అడుగు పడతాం. మొత్తం ప్రపంచం అతలకుతం అవుతాం. ఇవాళ నరేంద్ర మోడీ మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు మౌనం దాస్తాడో జవాబు చెప్పాలి, స్పందించాలి. ఇలా ట్రంప్కి ఎందుకు భయపడుతున్నాడో చెప్పాలి.